నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ కొలువుదీరిన తర్వాత ఆయన క్యాబినెట్లో సుదీర్ఘంగా కొంత బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నటువంటి సీనియర్ నాయకులు, మహారాష్ట్ర చెందినటువంటి నాయకులు నితిన్ గడ్కరీ. ఆయన ఇప్పుడు ప్రధానంగా అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన నిర్వర్తిస్తున్నటువంటి కీలక శాఖ కూడా ఏంటంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరోవైపు నితిన్ గడ్కరీకి అవినీతి మరకలు కూడా అంటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నితిన్ గడ్కరీ వ్యవహారంలో ఎందుకు అవినీతి జరుగుతోంది, ఏం జరుగుతోంది, మరి ఆయనేమో అంటే ఒక రకంగా పెట్రోల్ లేకి ఎథనాల్ కలపటం అనేది ఈ మధ్య కాలంలో కొంత అదొక పాలసీ మేకింగ్గా, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ని కొంత ఎంకరేజ్ చేయటం, అట్లాగే పెట్రోల్కి సంబంధించినటువంటి దిగుబడులు తగ్గించుకోవటం అనే ప్రధాన ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు 100% పెట్రోల్కి మొదట్లో ఒకసారి రాసి చూపిస్తాం మీకు. సో ఇప్పుడు 100% ఉన్నటువంటి పెట్రోల్కి ఇది E20గా పెట్రోల్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు E20 పెట్రోల్ వివాదం నడుస్తుంది ఒక రకంగా. దాన్ని నితిన్ గడ్కరీకి అంటగడుతూ ఉన్నారు. ఎట్లా అంటే 100% పెట్రోల్కి ముందు 5%తో మిక్సింగ్ స్టార్ట్ చేశారు ఎథనాల్ని. నెక్స్ట్ 10%తో మిక్సింగ్ స్టార్ట్ అయింది, అంటే కంటిన్యూ అయింది. నెక్స్ట్ 15%కి వెళ్ళింది. ఇప్పుడు 20% మిక్సింగ్ పెట్రోల్ చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇది 80% పెట్రోల్, 20% ఎథనాల్, ఇట్లా మిక్సింగ్ చేసి బయట బహిరంగంగా పెట్రోల్ మనకి ప్రజలకి అందుబాటులో ఉంది ప్రస్తుతం మార్కెట్లో. అయితే ఇక్కడ ఈ 20% ఇథనాల్ వాడటం వల్ల సమస్య ఏంటి అంటే BS4 వెహికల్ కానీ, BS5 కానీ, 6 కానీ ఇట్లా లేటెస్ట్ వెహికల్స్కి పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. అంటే దానివల్ల ఇది కంపాటిబిలిటీ ఉంటుంది దానికి. అంటే 20% యొక్క ఇథనాల్ కలపడం వల్ల కంపాటిబిలిటీ ఉంటుంది. కానీ అదే కొంత ఓల్డ్ వెహికల్స్కి అయితే అది ఖచ్చితంగా ఇంజన్ మీద దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది, తొందరగా బోర్కు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ప్రధానంగా మరి డీజిల్ లేక్ కూడా ఇటువంటి మిక్సింగ్ కల్చరే వచ్చేసింది. సో ఇట్లా పెట్రోల్ దిగుబడులు తగ్గించారు. అయితే ఇక్కడ ఈయన ఆరోపణ ఏదో ఎదుర్కొంటున్నట్టు ఇదో కేంద్రం పాలసీ మ్యాటర్గా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇథనాల్ కలిపితే నితిన్ గడ్కరీకి ఏంటి లాభం, ఆయనకి కరప్షన్ ఏంటి, మరి ఆయన కోట్ల ఆదాయం ఏంటి, 1000 కోట్లు ఎట్లా కొల్లగొడుతున్నాడు, మరి ఆయనేమో దీన్ని పెయిడ్ క్యాంపెయిన్ అంటూ ఉన్నాడు. E20 అన్నదే పెయిడ్ క్యాంపెయిన్, దీంట్లో ఏమీ వాస్తవం లేదు అని ఆయన కొట్టిపారేస్తున్నారు. ఎట్లా ఏంటి అని చెప్పే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు E20 ఈ వ్యవహారాన్ని అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా ఆయన కాన్క్లేవ్లో మాట్లాడాడు. అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మోడీని ఎట్లా ఇరికించాడని కూడా మీరు అడగవచ్చు. దానికి కూడా నేను ఒక ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ చెప్తా. అయితే ఇప్పుడు దాని తర్వాత నేను నా బ్రెయిన్ 200 కోట్ల నెలకు సంపాదించే నా బ్రెయిన్, నా ఐడియా, నేను ఇట్లా అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా ఆయన అంటూ ఉన్నాడు. అసలు ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడడం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో E20 మీద రీసెంట్ గా కాన్క్లేవ్ లో మాట్లాడిన सुप्रीम कोर्ट में भी इसके बारे में बहुत साफ निर्णय हुआ है. अब जैसे आपकी इंडस्ट्री है वैसे हमारा पॉलिटिक्स भी है. तो ये सोशल मीडिया का जो कैंपेन था वो पेड कैंपेन था, वो अगेंस्ट इथेनॉल था और पॉलिटिकली टारगेट मुझे करने के लिए था. अब मैं जवाब दूं तो ये मीडिया वाले आपके कॉन्फ्रेंस को छोड़कर वही बातें कल छापेंगे. సో ఇది అంటే ఈయన టార్గెట్ చేసేందుకు పొలిటికల్గా ఒక పెయిడ్ క్యాంపెయిన్ నడిచింది ఎథనాల్కి వ్యతిరేకంగా అనేది ఈయన యొక్క స్టేట్మెంట్. అంటే దాని మీద సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగినాయి. అసలు వాస్తవం ఏందనేది చెప్పేసాం ఆల్రెడీ. దానివల్ల ఏం నష్టం లేదు. ఇక ఈయన మీద ఎందుకు వ్యక్తిగతంగా టార్గెటెడ్గా జరిగినాయి అంటే ఇథనాల్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ వీళ్ళ కుటుంబ సభ్యులకి, వీళ్ళ కొడుకులకి ఉన్నాయి అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ఈయన టార్గెట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పుడేంటి, వాళ్ళకు సంబంధించినటువంటి ఎథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ నుంచే పెట్రోల్లోకి కలుపుతున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కొంత ఒక కాన్స్పిరసీగా జరిగింది అనేది, అంటే దీని మీద పెద్ద ఎత్తున ఒక కుంభకోణం లాగా జరిగింది. అంటే వాంటెడ్లీగానే ఎథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేయటం అనేది దానికి ఒక పాలసీ చేసి, పాలసీ మేకర్స్గా వీళ్ళే ఉన్నారు కాబట్టి పాలసీని చేసి వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ అయ్యేటట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు, వాళ్ళ కొంతమంది బంధువులు ఇట్లా వాళ్ళ బెనిఫిట్స్ అయ్యే విధంగా జరుగుతోంది అనేది దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద చర్చ. అది కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే కొన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈయనని స్పష్టంగా విత్ డాక్యుమెంట్స్ నిగ్గు తెలుస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఆయన వ్యాఖ్యలు చూడండి ఒకసారి. इतना ही कहूंगा कि वो जो कुछ था उसमें कोई तथ्य नहीं था, सब बातें क्लियर हुई है. इंपोर्ट सब्स्टिट्यूट
कॉस्ट इफेक्टिव, पोल्यूशन फ्री और इंडिजिनस। दूसरी बात, ఇది ఇథనాల్ ఎందుకు కలుపుతున్నారు? ఒకటి పెట్రోల్ దిగుమతులు తగ్గినాయి, కన్జంప్షన్ పెరిగింది, అట్లాగే పెట్రోల్ మైలేజ్ పెరిగింది, ఇట్లా ఆయన కొన్ని కారణాలు చెప్తున్నాడు. పొల్యూషన్ ఫ్రీ అయ్యింది. ऐसी है कि 22 लाख करोड़ रुपए फॉसिल फ्यूल का इंपोर्ट हो रहा है। प्रधानमंत्री जी का सपना है कि स्वावलंबी भारत बने, तो क्या इकोनॉमिक पॉइंट ऑफ व्यू ये 22 लाख करोड़ अगर इंडियन इकोनॉमी में जाते हैं तो यहाँ कितना फायदा होगा? क्या ये नहीं करना चाहिए? हमने मक्के से इथेनॉल बनाने का निर्णय किया तो 45,000 करोड़ रुपए फायदा किसानों का हुआ। जो 1200 रुपए क्विंटल मक्के का भाव था आज 2800 रुपए क्विंटल हुआ। అంటే ఇప్పుడు రైతులకు కూడా దీనివల్ల ఎథనాల్ కలపడం వల్ల బండి ఎవరైతే నడుపుతున్నారో వాహనదారులకే కాకుండా రైతులకు కూడా లాభం. ఎందుకు? ఎథనాల్ తయారు చేసేది మొక్కజొన్నల నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి, మైజ్ నుంచి, మకన నుంచి తయారు చేస్తున్నాం. అయితే ఇక్కడ విమర్శ ఏంటంటే మొదట్లో 5% కలిపి ఇప్పుడు 20% దాకా తీసుకురావటం, నెక్స్ట్ భవిష్యత్తులో ఈ 30 వరకు తీసుకెళ్లాలనేది ప్రతిపాదనలు. అది ఒక 2030కి అనుకుంటున్నా తెలిసి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అసలు ఈ 5 కానీ, ఈ 10 కానీ, ఈ 15 కానీ, ఈ 20 కానీ, ఈ 30 కానీ, ఇక్కడ ఈ 30 తీసుకొచ్చినా, ఈ 20 తీసుకొచ్చినా భారతదేశంలో కామన్గా ప్రతి ఒక్క వాహనదారు ఈ 20నే వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఖచ్చితం, గత్యంతరం, ఇక వేరే ఆప్షన్ లేదు మన భారత వాహనదారులకి. కానీ అదే విదేశాల్లో సక్సెస్ అయినటువంటి ఎథనాల్ దానికి సంబంధించినటువంటి వినియోగం అక్కడ డిఫరెంట్ వాల్యూమ్స్లో మనకు దొరుకుతుంది. అంటే ఈ 15 వేరియంట్, ఈ 20 వేరియంట్, ఈ 30 వేరియంట్, ఇట్లా వేరియంట్స్ వైజ్గా దొరుకుతున్నాయి. అట్లా విడివిడిగా మనకు కనుక లభ్యత కనుక తీసుకొస్తే ఎవరికి అవసరం వచ్చింది వాళ్ళు వాడుకుంటారు. అంటే వాళ్ళు కొంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కొంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వెహికల్స్ అందరూ కూడా కొంత ఇథనాల్ తక్కువ ఉండి పెట్రోల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి అవి ఫ్యూయల్ యూజ్ చేస్తారు. మరి కొంత ఫ్యామిలీ వెహికల్స్ ఇటువంటి పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళని కొన్ని వెహికల్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్, ఇటువంటి వాళ్ళు డీజిల్ వాడే వాళ్ళు ఒక రకమైనటువంటి ఇంధనాన్ని వాడతారు. అంటే ఇట్లా ఫారిన్లో ఎట్లయితే లభ్యతగా ఉందో అటువంటిది మన భారతదేశానికి కూడా ఆ పర్సెంటేజ్ అనుగుణంగా డిఫరెంట్ వేరియంట్స్ లాగా తీసుకొస్తే కొంత భారత పౌరులు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు కామన్గా ఈ 20 అనేది ప్రతి బండిలోనే ఈ 20నే కొట్టించాలి, ఈ 15నే పోయించాలి అంటే అది ఎట్లా ఉంటుందంటే రెండింటికి కామన్, అంటే పిత్తుకు పిడుక్కోగా మందు పనిచేయదు కాబట్టి దానికే ఉండాలి. అందుకని అట్లా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నది ఒక చర్చ జరుగుతోంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్కి వస్తాను. ఏంటి? నరేంద్ర మోదీ గారు ఏ విధంగా ఈయన వల్ల ఇరుక్కుంటూ ఉన్నారు. ఈయన ఎంత జవాబు చెప్పుకున్నా, రీసెంట్గా ఆయన నాగ్పూర్లో మాట్లాడి, కాన్క్లేవ్లో మాట్లాడినా, అయితే నరేంద్ర మోదీ గారు 3వ సారి అధికారంలోకి వచ్చినాక ఒక సరికొత్త రికార్డు అయితే సృష్టించుకొని ఆయన PM సీట్లో కూర్చున్నాడు. కానీ ఆయన PM సీట్లో కూర్చోవడం తరచూ కాంగ్రెస్ పార్టీని ఆయన ఏమి విమర్శిస్తారు? అవినీతి గురించి విమర్శిస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల పార్టీగా బీజేపీ నాయకులు, మోదీ అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంటారు. అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్కీములు అంటే స్కాములు, మరోవైపు కాంగ్రెస్ స్కామ్గ్రెస్ అని కూడా విమర్శిస్తూ ఉంటారు. మరి ఈ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అన్నది నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి, అట్లాగే బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి ఒక్క స్కామ్ కూడా వెలుగు చూడలేదని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ తాజాగా మోదీకి చిక్కు తెచ్చే వ్యవహారమే తెర మీదకి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ ఎవరైతే మహారాష్ట్రకు చెందినటువంటి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మంత్రి, ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ఆయన ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నాయకుడు. ఆయన అతి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాతో సహా చాలామంది రాజకీయ నాయకుల నుంచి గడ్కరీ పైన అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో వెల్లువెత్తున ఆయన ఏమో పెయిడ్ క్యాంపెయిన్ కొట్టిపడేస్తూ ఉన్నాడు. ఆయన దారి తప్పారని, నిప్పుకు చెదపట్టటువంటి ఇదేనని శివసేన ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు విమర్శలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భాలు. దీనికి మోదీ ఏం సమాధానం చెప్తారనేది వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున రీల్స్ రూపంలో కానీ, కామెంట్స్ రూపంలో నెటిజన్స్ అయితే పెద్ద ఎత్తున విమర్శలు, విశ్లేషణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా మూటలు సంపాదిస్తున్నారు అనేది కొందరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి నితిన్ గడ్కరీ అంటే దేశవ్యాప్తంగా ఒక ఫీల్ గుడ్ నాయకుడిగా పేరుంది ఆయనకి. మరి ఆయన డౌన్ టు అర్త్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనాన్ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. అంటే పర్యావరణంలో కొంత కాలుష్యం తగ్గించే ఒక లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్ E20 అంటే 20% మేరకు సాగు ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్ మిక్స్ని చేసి దాన్ని అమ్మే
ఒక కార్యక్రమం. మరి దేశవ్యాప్తంగా ఈ విధానం ఇప్పుడిప్పుడే కొంత లైమ్ లైట్లోకి వస్తుంది. మరి ఇథనాల్ వ్యవహారంలో సదరు కంపెనీల నుంచి గడ్కరీకి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయన్నది, దీనికి తోడు స్వయంగా ఆయన కుమారుడికే 2 ఇథనాల్ కర్మాగారాలు కూడా ఉన్నాయి అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అంటే దీంతో వ్యక్తిగతంగా లబ్ధి కోసమే కాకుండా గడ్కరీ ఈ విధానం అమలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అంటే తనపై వస్తున్నటువంటి విమర్శలకు తాజాగా గడ్కరీ స్పందించి తనకు అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం లేదని అయితే క్లారిటీ ఇచ్చారు. నెలకు 200 కోట్ల రూపాయలు సంపాదించుకునే మేధస్సు తనకు ఉందని, మరోవైపు నిజాయితీగా సంపాదిస్తున్నానని, తనకు 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, చక్కెర ఫ్యాక్టరీలు, షుగర్ తయారు చేసేది, అట్లాగే మద్యం తయారు చేసే డిస్టిలరీస్ ఉన్నాయి, విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, దీని ద్వారానే నాకు చేతి నిండా డబ్బులు, నెలకు 200 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది, యూట్యూబ్ ద్వారా కూడా నేను 4 లక్షలు సంపాదిస్తున్నా, సో ఇటువంటి వ్యవహారంలో నేను కకృతి పడాల్సినటువంటి అవసరం ఏముంది అని ఆయన నాగ్పూర్లో ఒక వేదిక ద్వారా మాట్లాడారు. అయినప్పటికీ శివసేన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం విమర్శలు అయితే ఎక్కువ పెడుతూనే ఉన్నాయి. విమర్శలు ఆపినటువంటి దాఖలాలు లేవు. దీన్ని ఒక ఉద్యమంగా చేస్తామని కూడా చెప్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా గడ్కరీతో పాటుగా నరేంద్ర మోదీకి కూడా ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇరుక్కునే అవకాశాలు అంటే ఇన్ ద సెన్స్ కొంత గ్రిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇరకాటంలో పడినట్టు అవుతుంది. సో ఈ వ్యవహారం ముదురుతోంది. దీనిపై మోడీ ఏ విధంగా రియాక్ట్ అవుతారని మాత్రం వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి. సో మీరు కూడా నిజంగానే E20 ఆయన సెల్ఫ్ లాభం కోసమే గడ్కరీ ఇంత వ్యవహారం నడుపుతున్నారా, అందుకే E20 ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారా, మరి భారత పాలసీలో ఈయన వాటాయంత మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.